హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక ప్రతి నెల రూ. 1,500 అయితే ఏపీ ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా అయితే చెప్పడం జరిగింది. సూపర్ 6 హామీల్లో భాగంగా అయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్నే అసెంబ్లీలో ఒక చర్చ అయితే కనుక తీవ్ర చర్చ నడిచింది. ఇది మహిళలకు సంబంధించి 18,000 కోసం. సో ఇప్పటికే చాలా వీడియోల్లో అయితే కనుక పలానా తేదీ నుంచి అయితే రూ. 18,000 మహిళలకు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది కాబట్టి ఇంక అమౌంట్ అయితే పలానా డేట్ నుంచి అయితే ఇచ్చేస్తున్నారు. ఈ పత్రాలు రెడీ చేసుకోండి అని అయితే వస్తూ ఉన్నాయి కానీ వార్తలు. కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే మనం తెలుసుకునే వీడియో అయితే మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది నిన్నటి రోజునే చర్చ జరిగింది కాబట్టి కొత్త అప్డేట్ అనే అనుకోవాలి. ఇది ఫిబ్రవరి 26వ తారీఖున పెడుతున్న వీడియో. సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళలందరికీ ఉచితంగా నెలకు 1,500 ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మంత్రి అయితే కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పేరుతో పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి పథకం. ప్రతి నెల 18 ఏళ్ల నిండిన మహిళలు యువతలకు 1,500 ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకంపై ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చూసినట్టయితే 2024 జూన్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారని, అమలుపై క్లారిటీ ఇవ్వాలన్నారు. లబ్ధిదారుల సంఖ్య, నిధుల ఖర్చుపై కూడా ప్రశ్నలు అడిగారు. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 ఇస్తామని ప్రకటించిందని, 2 ఏళ్లలో ప్రభుత్వం మహిళలకు రూ. 36,000 బకాయి పడిందన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి సంవత్సరానికి 18,000 చొప్పున రూ. 36,000 బకాయి పడిందన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. మహిళలు, యువతలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తమ ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని గుర్తు చేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో అది చెప్పాలన్నారు. అంటే కరెక్ట్గా డేట్ అయితే చెప్పండి, వచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది కదా, అసలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటి, అది క్లారిటీ ఇవ్వండి అని అయితే వాళ్ళు అడగడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తీరుపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆడబిడ్డలకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని పథకాల్లో జరిగిన లోపాలను, స్కీమ్లలో జరిగిన లోపాలను మంత్రి శ్రీనివాస్ చెబుతున్నారన్నారు. మొత్తం మీద శాసన మండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు పక్షాలపై మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూస్తే పథకం ఎప్పటి నుంచి అమలవుతుంది, డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది ఏం క్లారిటీ లేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే వేరే మేము పెన్షన్ పెంచామని వీళ్ళు చెప్తున్నారు. పెన్షన్ కాదు ఇది, క్లారిటీకి ఎప్పుడు ఇస్తారు చెప్పండి అంటే మీరేం చేశారు, ఇవి పాతవి అన్నీ కూడా తవ్వుకోవడం, అది పెద్ద చర్చకు మారడం, గందరగోళం ఏర్పడింది తప్ప ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏంటని చర్చ అయితే ముందుకు జరగలేదు. సో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం అయితే కనుక త్వరలోనే అమలు చేస్తామని చెప్తోంది తప్ప పలానా డేట్ని ఇస్తారు, పలానా టైంకి ఇచ్చేస్తా అనేది అయితే కనుక క్లారిటీ లేదు.